హే గైస్, సో మీకు ఈ వీడియోలో వచ్చేసరికి మా ఇంటర్నేషనల్ మెస్ అయితే చూపిస్తాను. అండ్ మీకు క్యాంపస్ టూర్లో నేను కవర్ చేయింది ఇదే అనమాట. అండ్ ఈరోజు మాకు చికెన్ అయితే పెడుతున్నారు. సో దాన్ని కూడా టేస్ట్ చేసి దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనం చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గైస్, సో ముందుగా మనం ఇంటర్నేషనల్ క్యాంటీన్కి వెళ్ళే ముందు మనమైతే ముందు టోకెన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనకి నాన్ వెజ్ యాక్సెస్ అయితే లేదు. సో మనం ఏంటంటే మనకి ఒక పూట తీసుకోవాలి అంటే చికెన్ ఈరోజు ఉంది, సో నాకు ఒక పూట కావాలంటే ఆ వరకు సపరేట్గా టోకెన్ తీసుకొని అయితే వెళ్ళాలి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇదే మన ఇంటర్నేషనల్ మెస్ ఎంట్రీ. ఆల్రెడీ నేను పార్ట్ 1లో చెప్పున్నాను మీకు ఎంట్రీ ఏంటి అనేది. సో ఇదే అనమాట. సో ఇక్కడ మనం టోకెన్ ఇచ్చేస్తే వాళ్ళు చించేసి మనకి ఇస్తారు, అంటే మళ్ళీ దాన్ని రీయూజ్ చేయకుండా. సో అలా మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే అక్కడ మనకి హ్యాండ్ వాష్ అండ్ వాటర్ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం మెస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేద్దాం. సో మనం మెస్లోకి ఎంట్రీ ఇవ్వగానే మనకి ప్లేట్లు, గ్లాసులు, స్పూన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో అవి అయితే మనం తీసుకుని లైన్లో అయితే నిల్చుంటే వాళ్ళు అయితే సర్వ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసరికి కిచెన్ ఫుడ్ ప్రిపరేషన్ ఏరియా. సో ఇక్కడ వచ్చేసరికి మనకి రోటీస్, రైస్ అన్నీ ఇక్కడే మనకి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసరికి రోటీ కౌంటర్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి రోటీ మిషన్. మనం పిండి వేసేసి అదే మొత్తం ప్రాసెస్ అంతా చేసుకొని మనకి అవుట్పుట్గా రోటీ అయితే ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి గర్ల్స్ కౌంటర్. ఇక్కడ చూసుకుంటే చికెన్ అండ్ అదర్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఓపెన్ సిట్టింగ్ ఏరియా. సో మనం ఓపెన్గా అయితే బయటకు వచ్చి తినొచ్చు. ఇది వచ్చేసరికి బాయ్స్ కౌంటర్ అనమాట. ఇక్కడ బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ కౌంటర్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫుడ్ ఎలా ఉందో రివ్యూ అడిగి తెలుసుకుందాం. ఇది స్వీట్ బూందీ, ఇదేమో ఫ్రూట్ సలాడ్. ఇందులో బీట్రూట్, క్యారెట్, కీరా కూడా ఉంది. ఇది సాంబారు. ఇదేమో చికెన్ విత్ గ్రేవీ, రైస్, ఆనియన్స్, రోటీ. స్వీట్ బాగుంది, చాలా బాగుంది. స్వీట్ బాగుంది. సార్ చికెన్ టేస్ట్ ఒకటి చికెన్ టేస్ట్ ఎలా బాగుంది. అంటే ఎలా ఉంది? చాలా బాగుంది. అన్లిమిటెడ్. మార్వాడి యూనివర్సిటీలో ఫుడ్ విషయంలో భయపడిన అవసరం లేదు. అందరూ ఫ్యాకల్టీ, వార్డెన్స్ అందరూ బాగా టేక్ కేర్ చేస్తారు, అందరూ చూసుకుంటారు. ఏం ప్రాబ్లం ఉన్నా మనము QR కోడ్ ఉంటే స్కాన్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఫుడ్ అయితే అల్టిమేట్గా బాగానే ఉంది. ఫుడ్ అన్నీ చాలా బాగుంది. రైస్, రోటీ కూడా బాగా కుక్ అయింది. మార్వాడి యూనివర్సిటీలో తను చెప్పినట్టు ఫుడ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. కాకపోతే ఇక్కడ మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే డిసిప్లిన్, నీట్గా ఉంచాలి. మొత్తము క్వాలిటీయే వాడతారు. క్వాలిటీ, ఆయిల్, ఫుడ్, రైస్ అంతా నీట్గా ఉంటుంది. ఏం భయపడిన అవసరం విషయం లేదు. Hi, my name is Yusuf. I am a Vice Chairman of International Canteen for International Canteen Students Committee. Yes. Hi bro. Hi. I am Deepak. What if can I bring biryanis from outside? Chicken biryani. You can bring. Normally there's a procedure. When entering into the main gate, you will have to do entry. After getting entry, you can come always or towards international canteen. You can't go inside with it.
Then we have facility over here. Outside there's limited seats. If you have lots of students, then you have to inform us a bit before so that we can arrange for you. Then we are provided with plates. You can eat outside in the open to sky, which is more better for every student, I think. Once you are done finishing eating, you have to carry your rubbish and then give it to the dispatch section where they wash the plates and everything. Yeah. So we don't deny any student coming here and eating. Or any restrictions or time limits? Time limits according to the canteen timings, you have to come. Yeah. If you are coming before, then you have to seek permission from the managers. Normally, you just need to have communication with the manager. That's what. Thank you very much. You're welcome.